అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 3-4 డేస్గా ఈ నెల 10వ తేదీ, 11వ తేదీ, తర్వాత 14వ తేదీలో జరిగినటువంటి దొంగతనాలకు సంబంధించిన కేసులను ఛేదించడానికి వాళ్ళు గోదావరికని మరియు ఇతర ప్రాంతాల్లో కూడా టీములుగా విడిపోయి వాళ్ళు దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. చాలా చోట్ల నిందితుల కోసం, సస్పెక్టెడ్ పర్సన్స్ కోసం వెరిఫై చేస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి పోలీసులు చూసి పారిపోతున్న సందర్భంలో, ఫైన్ లైన్ కాలనీలో పోలీసులు చూసి పారిపోతున్నటువంటి సందర్భంలో అతన్ని పట్టుకొని విచారణ చేసినప్పుడు అతని పేరు కవంపల్లి అరుణ్ కుమార్ అని, అతను మన గోదావరికని పట్టణానికి సంబంధించిన వ్యక్తి. ఏజ్ సుమారుగా 23 ఇయర్స్ ఉంటుంది. ఇతను డిగ్రీ స్టూడెంట్. ఇతని దగ్గర 23.6 గ్రాముల బంగారం, 45 తులాల వెండి, 500 రూపీస్ ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయని అతన్ని విచారణ చేసినప్పుడు అతను గోదావరికని ఏరియాలో ఏవేవైతే ఎక్కడైతే అతను తిరుగుతున్న సందర్భంలో ఇళ్లకు తాళం వేసినటువంటి ఇళ్లను చూసి ఆ రోజు నైట్లో వాటిలో ఇతను తాళం పగలబట్టి దొంగతనాలు చేసినట్టుగా ఇతను ఒప్పుకోవడం జరిగింది. 3 దొంగతనాలు అతను చేసినట్టుగా 10వ తేదీ, 11వ తేదీ, 14వ తేదీకి సంబంధించి 3 దొంగతనాలు అతను చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి వాటిని సీజ్ చేయడం జరిగింది. ఇతను స్టూడెంట్ అయినప్పటికీ జల్సాలకు అలవాటు పడి చెడు తిరుగుతూ ఆ ఖర్చుల కోసం దొంగతనాలు చేయడం అనేది అలవాటుగా చేసుకొని ఇతను ఈ దొంగతనాలు చేసినట్టుగా అతను ఒప్పుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి ఇప్పుడు చెప్పినటువంటి బంగారం, సిల్వర్, అదేవిధంగా నగదు కూడా 500 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.